అనంతరం ఏసీసీ క్వారీలోని దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పోచమ్మ తల్లి దుర్గామాత ఆశీస్సులతో మంచిర్యాల జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. चार वाला बार है फ्रेंड साहब अनोखा जरा कहीं दे चलेगा तेरा ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ ఆషాఢ మాసంలో తెలంగాణ మొత్తం కూడా ఘనంగా జరుపుకునే బోనాల పండుగ ఇవాళ మన మంచిర్యాల పట్టణంలో రెడ్డి కాలనీలో కూడా ఇక్కడున్న ఆడపడుచులందరూ కూడా ఘనంగా జరుపుతున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ అమ్మవారి కృపతోని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని చెప్పేసి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అంటే ఈ వర్షాకాలంలో ఎట్లాంటి అంటువ్యాధులు ప్రబలద్దు అని చెప్పేసి అమ్మవారికి బెల్లం అన్నం బోనంగా పెట్టడం అనేది మన తెలంగాణ ప్రజల ఆనవాయితీ. అందరినీ కూడా అమ్మవారిని చల్లగా చూడాలి అని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. వాళ్ళందరూ తీసుకుంటారు సార్ ఓపెన్ చేస్తున్నారు. భారీ జాతర ఘనంగా జరుపుకుంటాం మన మంచిర్యాల పట్టణంలో. ఊరల్ని చల్లగా ఉంచమని చెప్పేసి అమ్మవారికి బెల్లం బోనం అనేది తీసుకొచ్చి సమర్పించడం, ఈ బోనాల పండుగ జరుపుకోవడం అనేది మన తెలంగాణ సంస్కృతిలో ఒక చాలా ప్రధానమైన పండుగ ఇది. ఈ పండుగ సందర్భంగా భారీ జాతరకు వచ్చిన భక్తులందరికీ కూడా మంచి జరగాలి, ఇక్కడ బోనం తీసుకొని వచ్చిన ఆడపడుచులందరికీ